రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లైవ్లో ఉన్నారు, చూద్దాం. భారతదేశంలో మన స్థానం ఏంటిది జిఎస్డిపిలో మొత్తం ఓవరాల్ సైజ్ అంటే ఈ నివేదికలో ఏం చెప్పారంటే కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పచెప్పిపోయినాడు ఆనాడు ఈ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 5 లక్షల కోట్లు. కానీ ఈరోజు బట్టి విక్రమార్క గారు విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం ఈ రాష్ట్రం యొక్క జిఎస్డిపి 10 ఏళ్లలో కేసీఆర్ గారు 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు పెంచారు అని ఈ నివేదికనే రేవంత్ రెడ్డి చెంప మీద చెల్లుమని కొడుతూ నివేదిక ఇచ్చింది. ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఇది ఇలా చూడండి మీరు, మనకంటే పైన ఎవరున్నారంటే మనకంటే చాలా భూభాగంలో జనాభాలో పెద్దదైన మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఈ 6 తర్వాత తెలంగాణ. అంటే గుజరాత్ను కూడా తలదన్ని ఇవాళ తెలంగాణ 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు జిఎస్డిపి పెరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోండి అని చెప్తా ఉన్నా. ఇంకా కొంతమంది సన్నాసులు ఎలక్షన్ల లాభం కోసం మాట్లాడినారు. కాళేశ్వరం అంటేనే కమిషన్ల ప్రాజెక్టు అని చిల్లర వాగుడు, చెత్తవాగుడు, బజారు మాటలు చాలా మాట్లాడినారు. వారికి కూడా ఇదే నివేదిక సమాధానం చెప్పింది. 95వ పేజీ రేవంత్ రెడ్డి గారు 95వ పేజీ చదువుకో. మీ 95వ పేజీలో ఇదే దీనిలో స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లు ఏం చెప్పిండ్రంటే రాష్ట్రంలో మరి సంపద పెరిగిందంటే ఎట్లా పెరిగిందంటే మీ వాళ్ళే రాసినారు, మీ ప్రభుత్వమే రాసిన ఈ నివేదిక. టు అచీవ్ దీస్ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ పాలసీ ఇనిషియేటివ్స్ సచ్ యాజ్ ఫ్లాగ్షిప్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అండ్ మిషన్ కాకతీయ టు ఇంప్రూవ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సప్లై 24/7 పవర్ టు ఫార్మర్స్, ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ టు ఫార్మర్స్ అండర్ రైతు బంధు. అందువల్ల సంపద పెరిగింది అంటూ కాళేశ్వరాన్ని స్తుతిస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెబుతూ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో కనీసం పాప రాసిన అధికారులను నిజాలు చెప్పారు. సరే, ఈ సన్నాసులు చూసుకోలేదు, విడుదల చేసిన ఇప్పుడు తర్వాత 4 గరుచుకున్నారు, అది వేరే విషయం. ఇంకోటి, ఈ వ్యవసాయానికి సంబంధించి మీ నివేదికనే చెప్తా ఉంది స్పష్టంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టుల వల్ల కానీ ఎంత వ్యవసాయ విస్తరణ జరిగింది, ఎట్లా సంపద పెరిగింది. ఇప్పుడు నేను చెప్పాను తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పాను, రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది. కేవలం ఒకటే సెక్టర్ వల్ల పెరిగిందా? కాదు. ఈ రాష్ట్ర ఆదాయము వ్యవసాయ విస్తరణ ఆదాయం పెరిగింది, సంపద పెరిగింది అంటే ఇవాళ మీరు మాకు అప్పచెప్పినాడు దాదాపు 34 లక్షల ఎకరాల్లో ఆనాడు పంటలు పండేది. 68 లక్షల మొత్తం నేను చెప్పేది వరి, 68 లక్షల టన్నులు ఆనాడు ఉత్పత్తి అయ్యేది మీరు అప్పచెప్పినాడు. మేము దిగిపోయే నాడు మరి మొత్తం చూసినట్టయితే ఓన్లీ వరి నేను చెప్పేది, మిగతా పంటలు కాదు. 1,18,00,000 ఎకరాల్లో సాగైతున్నది, 2,60,00,000 టన్నులు ధాన్యం పండుతున్నది, వరి ధాన్యం. అంటే ఎక్కడ మీరు అప్పచెప్పినాడు 34 లక్షల ఎకరాలు, ఎక్కడ 1,18,00,000 ఎకరాలు, ఎక్కడ 68 లక్షల టన్నులు, ఎక్కడ 2,60,00,000 టన్నులు. ఇది వ్యవసాయ విస్తరణ జరిగిందా లేదా, కాళేశ్వరం పనికొచ్చిందా లేదా, మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అయ్యిందా? ఈ సొల్లువాగుడు వాగిన సన్నాసులందరూ దయచేసి కాంగ్రెస్ మిత్రులు చదువుకోండి, మీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ని నేను కోరుతా ఉన్నాను. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ మీరు మాకు అప్పచెప్పినాడు 57,000 కోట్లు. మేము దిగిపోయినాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ 2,41,000 కోట్లు. ఆనాడు ఐటీ రంగంలో మొత్తం మీరు దిగిపోయినాడు మాకు అప్పచెప్పినాడు ఐటీ రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు 3,23,000. మేము దిగిపోయినాడు 10 లక్షలు, అంటే 3 రెట్లు. అటు వ్యవసాయం పెరిగింది, ఇటు ఐటీ పెరిగింది. అట్లాగే మీరు ఆఖరికి యాదవ సోదరులకు, కుర్మ సోదరులకు మేము గొర్రెలు పంచి పశు సంపద, జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తుంటే, దానికి కూడా బీసీలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంటే దాని మీద కూడా చిల్లర మాటలు మాట్లాడారు. కానీ ఇది మీరు ఇచ్చిన రిపోర్ట్. షీప్ ప్రొడక్షన్లో నంబర్ 1 ఇన్ ద కంట్రీ తెలంగాణ, జీవ సంపదలో నంబర్ 1 ఇన్ ద కంట్రీ తెలంగాణ. అట్లాగే మీరే మాట్లాడినారు, మేము ఈరోజు కమిషన్ కూడా ఒకటేసినారు, పవర్లో కూడా ఏదో జరిగింది అని, విద్యుత్తులో కూడా ఏదో జరిగిందని. కానీ మళ్ళీ మీ రిపోర్టే చెప్తుంది మీరు మాట్లాడిందంతా శుద్ధ తప్పు అని. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ ఎట్లా పెరిగింది, ఎట్లా విద్యుత్ స్థాపిత సామర్థ్యం పెరిగింది, ఇది నివేదిక. ఎట్లా పెరిగింది ఆనాడు ఎంతుండే మీరు మాకు అప్పచెప్పినాడు పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ 1,356 యూనిట్లు. మేము దిగిపోయినాడు ఎంతుంది 2,349 యూనిట్లు. మరి ఎట్లా పెరిగింది? ఇది వ్యవసాయ విస్తరణ జరిగింది, అట్లాగే పరిశ్రమల విస్తరణ జరిగింది, గృహాలలో కన్జంప్షన్ పెరిగింది, నాణ్యత పెరిగింది విద్యుత్తుది. కాబట్టి
కన్జంప్షన్ కూడా పెరిగింది. ఇవన్నీ కూడా మీ రిపోర్టే చెప్తా ఉంది. ఇంకొక 2 మాటలు మాత్రం మీకు చెప్తాను నేను. ఫ్యాక్టరీస్ ఇది చూడండి దయచేసి, ఎట్లా పారిశ్రామిక విస్తరణ జరిగింది. ఐటీ ఒక్క రంగమే కాదు, పారిశ్రామిక విస్తరణ ఎట్లా జరిగింది, ఎన్ని ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ఉత్పత్తి జరిగింది, ఎట్లా జరిగింది. ఇక్కడ ఈ రిపోర్ట్లో ఏం రాశారంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎన్ని ఉన్నాయి అని చూస్తే మనకంటే పెద్దదైన రాష్ట్రాలు 6: తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. వాళ్ళ తర్వాత మన స్థానం, నెక్స్ట్ మనమే. అంటే వీళ్ళకి మనకంటే జనాభాలో, సైజులో, భౌగోళికంగా చాలా పెద్ద రాష్ట్రాలు. కానీ మీ రిపోర్ట్ చెప్తున్నది తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ కూడా అద్భుతంగా జరిగింది. వాస్తవాలు ఇట్లా ఉన్నాయి. అంటే దేశ జనాభాలో 2.8% ఉన్న తెలంగాణ 5.1% సంపద ఈ దేశానికి అందిస్తున్నది, ఇది వాస్తవం. జిఎస్డిపిలో గ్రోత్లో తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1, ఇది వాస్తవం. సంపద సృష్టించడంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పనిచేసింది, ఇది వాస్తవం. 10 ఏళ్లలో కొత్తగా దాదాపు 80 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినాయి, ఇది వాస్తవం. మీ రిపోర్ట్ చెప్తున్నది. వ్యవసాయంలో జరిగిన అభివృద్ధి గురించి అయితే పుంకానుగా కాళేశ్వరం వల్ల జరిగిన లాభం, మిషన్ కాకతీయ వల్ల జరిగిన లాభం మీ నివేదికనే చెప్తా ఉంది, వాస్తవాలు, ఇది కరెక్టు. కాంగ్రెస్ వాళ్ళు రిపోర్ట్ చదవండి. దేశ తలసరి ఆదాయంలో ఇవాళ అగ్రభాగాన తెలంగాణ ఉన్నది. 1,84,000 నుంచి 3,56,000 జాతీయ సగటు కంటే డబల్ ఉన్నది అని మీ నివేదికనే చెప్పిన మాట వాస్తవం. మోదీ గారు తలకిందులు తపస్సు చేసినా, రాహుల్ గాంధీ గారు మరొక 100 జోడో యాత్రలు చేసినా ఇది సాధించలేరు అనేది కూడా వాస్తవం. అట్లాగే తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతో, మొక్కవోని పట్టుదలతో ఒక అభివృద్ధి యజ్ఞం చేసినారు, ఇది కూడా వాస్తవం అని మీ నివేదికనే చెప్తా ఉంది. అట్లాగే 2014-15లో 5 లక్షల కోట్లున్న రాష్ట్ర సంపద ఇవాళ 15 లక్షల కోట్లు అయిందని మీ నివేదికనే కుండబద్దలు కొడుతున్నది, ఇది కూడా వాస్తవం. 10 ఏళ్ల కిందట ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులుంటే ఈరోజు 2.60 లక్షల కోట్లు, అంటే 260 లక్షల టన్నులుగా పెరిగింది అని మీ నివేదికనే చెప్తున్నది, ఇది వాస్తవం. పాల ఉత్పత్తి అది కూడా మీ నివేదికనే చెప్తున్నది. 42 లక్షల టన్నుల నుంచి 57 లక్షలు పెరిగిందనేది కూడా మీ నివేదికనే చెప్తా ఉన్నది.